నమస్కారాలు. ఈరోజు మనము బృందావనం కళ్యాణ మండపంలో ప్రెస్ మీట్ ఏమనగా మన కూటమి ప్రభుత్వం టీడీపీ, బీజేపీ, జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ మన ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మన ఆర్యవైశ్యులకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. దాన్ని ఏంటంటే ముందుగా నిన్న జరిగినటువంటి నామినేటెడ్ పోస్టులో ముందుగా హాస్పిటల్ అభివృద్ధి కమిటీలో డైరెక్టర్గా చవల రామకృష్ణ గారిని ముందుగా, అలాగే ఆర్యవైశ్య స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్గా చట్టవర్తి వాసు నన్నును, అలాగే ఏఎంసీ చైర్మన్గా పోతుగంటి అలేఖ్య గారిని, అలాగే అన్నా క్యాంటీన్ చైర్మన్గా తిరువేది ప్రసాద్ గారిని, అలాగే ఈరోజు కొండబెట్టగుంట వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్గా మన శ్రీరామ్ మాల్యాద్రి గారిని, అనేక పదవుల్లో మన కావ్య కృష్ణారెడ్డి గారు మనకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే పార్టీ పదవులకు వచ్చేసరికి జిల్లా పదవి, జిల్లా పార్లమెంటరీ పార్టీ అధికార ప్రతినిధిగా సోదరుడు తటవర్తి రమేష్ గారు, అలాగే కావలపట్టణంలోని పార్టీ పదవుల్లో కటకం రాము గారు, గాలంశెట్టి మారుతి గారు, అలాగే ట్రస్ట్ ఇన్ఛార్జిగా మన అమరా యాదగిరి గారు, అలాగే పట్టణ కమిటీలో వివిధ పదవులు, అలాగే ఐటీడీపీ నియోజకవర్గ ప్రెసిడెంట్గా చక్రి గారు, అలాగే దాదాపు వివిధ వార్డుల్లో ఇన్ఛార్జీలుగా జ్వాలా చంద్ర గారు, మునగా మురళీ గారు, అనేక పదవులు కల్పించిన వ్యక్తి. నా 32 సంవత్సరాల రాజకీయ జీవిత చరిత్రలో నేను ఆర్యవైశ్యుల కింద పెద్దపీట వేసిన ఎమ్మెల్యే గారిని ఎవరు చూడాల. అలాంటి ఎమ్మెల్యే మన కావ్య కృష్ణారెడ్డి గారు. ముఖ్యంగా కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో ఆర్యవైశ్యులకు ఇస్తున్నటువంటి ప్రముఖ ప్రాధాన్యత నాకు తెలిసి కలికి యానాదిరెడ్డి గారు పాతలపల్లి వెంకటరావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎదుటి పార్టీల వైపు అన్నీ తెలుసుకుంటున్నాం కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఇంతమందికి మార్కెట్ కమిటీలో కానీ, హాస్పిటల్లో కానీ, రాష్ట్ర కమిటీలో కానీ డైరెక్టర్గా ఇవ్వటం, అవిధంగా మా సోదరి పోతుగంటి అలేఖ్య గారికి మార్కెట్ కమిటీ చైర్మన్గా రావటం, మరి జిల్లా అధికార ప్రతినిధిగా సోదరుడు తరవతి రమేష్ గారికి కానీ, అదేవిధంగా మన పెద్దలు శ్రీరామ్ మాల్యాద్రి గారికి ఈ రోజున కొండబెట్టగుంట దేవస్థానం అత్యంత పవిత్రమైనటువంటి కోరిన కోరికలను తీర్చేటటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానానికి చైర్మన్గా ఇవ్వటం అనేది ఒక ఆ గుడి పవిత్రతను కాపాడుతాడని, ఆధ్యాత్మికంగా దైవ సంకల్పంతో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి, దీప నైవేద్యాలు ఏ విధంగా పెట్టాలి, ఆయనకు ఒక అనుభవం ఉంది కాబట్టి గత ప్రభుత్వంలో, అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు, వెంకటేశ్వర స్వామి అనేది వైఎస్ఆర్సీపీనా, తెలుగుదేశమా, బీజేపీనా, కాంగ్రెస్ పార్టీ కాదైనా ఆ గుడి పవిత్రతను ఎవరైతే కాపాడుతారో, ప్రీతమ శాసనసభ్యులు ఏదైతే ఒక లక్ష్యంతో తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ బిలకూట క్షేత్ర శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానము ఉండాలి అనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఎండోమెంట్ మినిస్టర్ గారు ఆనం రామరెడ్డి గారి సహాయ సహకారాలతో, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వాళ్ళ సతీమణి ప్రశాంత్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో ఆయన వాస్తురీత్యా తూర్పు వైపున మెట్లుండాలి, స్వామివారి యొక్క ముఖబింబం చూస్తూ నడవాలని చెప్పి ఆలోచనతో చిన్న చిన్న కార్యక్రమాలు చేయాలి అని అనుకున్నప్పుడు ఆయన కావల్లో చేస్తున్నటువంటి అకుంఠ దీక్షతో అవినీతి రహిత పరిపాలనగా, నిబద్ధతగా, నిజాయితీగా ప్రీతమ శాసనసభ్యులు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ప్రసన్నమై
ఎంసెట్ కోచింగ్ ఉచితంగా పొందే అవకాశం కల్పిస్తున్నారు శ్రీ సుబ్రహ్మణ్య ఎంసెట్ అకాడమీ వారు. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మన నెల్లూరు జిల్లాలో ఎన్నో కార్పొరేట్ కళాశాలలో అనుభవం కలిగిన అధ్యాపకులచే విద్యను బోధిస్తూ గత 3 సంవత్సరాల నుంచి 300కు పైగా ఇంజనీరింగ్ మరియు ఫార్మసీ సీట్లు సాధించి షార్ట్ టర్మ్ కోచింగ్ లో కేవలం 2 నెలల కాలంలోనే ఎంతో మంది కళలను నిజం చేసిన శ్రీ వింజమూరు మరియు కావలిలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య ఎంసెట్ అకాడమీ వారు ఈ నెల ఫిబ్రవరి 18వ తేదీన 4వ వార్షికోత్సవం సందర్భంగా ఎంసెట్ కోచింగ్ తీసుకోవాలనుకున్న వారు ముందుగా ఈ నెల ఫిబ్రవరి 17వ తేదీ లోపు ఎవరైతే 3,500 రూపాయలు కట్టి అడ్మిషన్ తీసుకుంటారో వారికి లక్కీ కూపన్ అందించి ఈ నెల ఫిబ్రవరి 18వ తేదీన లక్కీ డిప్ ద్వారా మొదటి బహుమతి వచ్చిన వారికి ఫ్రీ కోచింగ్ అందివ్వనున్నారు. అలానే రెండవ బహుమతి 50% ఫీజు రాయితీ, అలానే మూడవ బహుమతి 30% ఫీజు రాయితీ అందివ్వనున్నారు. ఈ అవకాశం ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తి చేసుకోబోయే ఎంపీసీ బైపీసీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోండి. మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసేయండి. డైరెక్టర్ బిఎస్ రాజు సార్, శ్రీ సుబ్రహ్మణ్యం ఎంసెట్ అకాడమీ, ద బెస్ట్ సెపరేట్ ఎంసెట్ కోచింగ్ సెంటర్, గాయత్రి నగర్, వింజమూర్, కిస్టియన్పేట, థ్రాడ్ లైన్, కావలి, నెల్లూరు జిల్లా. ఈ రీల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేసేయండి.